కీర్తనలు 16వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములలో నేను అర్పింపను. వారి పేళ్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. నిన్న మనం చూసినట్లుగా ఈ కీర్తన దావీదు యొక్క రసిక కావ్యము, అనగా బంగారం లాంటిదని అర్థం. తర్వాత నిన్న చూచినటువంటి 3 వచనాలలో కూడా ఒక మన ప్రభు అయిన యేసుక్రీస్తు తను జీవించినటువంటి భూమి మీద జీవించిన జీవిత కాలంలో ఏ విధంగా తండ్రి యొక్క శరణుజొచ్చి నడిపించబడ్డాడు, మరి విశేషంగా చివరి దినాల్లో కల్వరి శిలువలోనికి వెళ్ళబోయే మునుపు తన యొక్క హృదయం యొక్క భారాన్ని ఏ విధంగా చెప్పి ఉన్నాడో మొదటి 3 వచనాల్లో చూచాం. తర్వాత దావీదు కూడా తన జీవితంలో ఏ విధంగా కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడి వేరే దానిని ఎప్పుడూ చూడలేదు, వేరే ఆధారాన్ని ఎప్పుడూ పొంది ఉండలేదు. తర్వాత 3వ వచనంలో కూడా మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా రక్షణ పొందబోయేటువంటి విశ్వాసుల పక్షంగా ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో దానిని గురించి కూడా నిన్న మనం చూచాం. కనుక విశ్వాసులమైన మనం కూడా మన యొక్క ఆధారంగా మన దేవుడిని, యెహోవా దేవుడిని కలిగి ఉండి, తర్వాత ప్రతి విషయంలో కూడా ఆయన శరణు చూచి నడిపించబడినటువంటి ప్రభువుతో కలిగిన దగ్గర సంబంధం, అలాగే మనం విశ్వాసులతో కూడా కలిగి ఉండవలసినటువంటి సంబంధం, వారి పక్షంగా మన హృదయంలో ఎటువంటి ఇష్టం, తర్వాత వారిలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని గుర్తించగలిగినటువంటి నూతనమైన మనసు మనం అలవరుచుకోవాలో కూడా ఈ కీర్తనలో మనం నిన్న చూచాం. ఇవాళ చూసేటువంటి 4వ వచనంలో యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములో నేను అర్పింపను. వారి పేళ్లు నా పెదవులనెత్తను. కనుక ఎవరైనా యెహోవాను కాకుండా వేరే ఒక దేవుడిని కనుక అనుసరించుతున్నట్లయితే వారికి శ్రమలు విస్తరించడం చెప్తున్నాడు. ఈ పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మాటికి యెహోషువ వెళ్ళిపోయిన తరువాత న్యాయాధిపతుల దగ్గర నుంచి మరి 2వ రాజులో వాళ్ళందరూ కూడా చివరికి దాసత్వంలో బబులోనికి వెళ్ళబోయే మునుపు వరకు కూడా అనేక సందర్భాలలో వారు దేవుడిని విడిచిపెట్టి విగ్రహాలకు వైపు వెళ్ళిన వారుగా మనం చూస్తాం. అటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే సమయానికి అక్కడ పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి దానిని ఒక ఆచారసారంగా దానిని పూరించేవారుగా ఉన్నారు. కానీ దాని వెనక ఉన్నటువంటి ఆత్మను, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి నడిచే విషయంలో తప్పిపోయారు. పాత నిబంధన కాలంలో అనేక మంది విగ్రహారాధన వైపు వెళ్ళి దేవుడి నుంచి పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి జీవితంలో నడిచారు. మరి క్రొత్త నిబంధనలో అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా దేవుని అనుసరించుతున్నామని చెప్పి యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా, తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పినట్లుగా వారి హృదయములు క్రొవ్వి వారు పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అటువంటి స్థాయిలో ఉన్నారు. కనుక ఒకవేళ మనం విగ్రహారాధన చేయకపోయినప్పటికీ కూడా మన హృదయాలలో నిజమైనటువంటి దేవుడిని గురించినటువంటి ఆయన ఆజ్ఞలకు, ఆయన వాక్యానికి లోబడకుండా వేరొక దాని వైపు చూస్తున్నటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే వారికి శ్రమలు విస్తరించడం చెప్తున్నాడు. మనం చాలాసార్లు గుడ్డిగా నేను వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నానని చెబుతున్నప్పటికీ మన హృదయం ఆయన వాక్యాన్ని యథార్థమైన హృదయంతో హత్తుకొని దానికి లోబడగలిగేటువంటి దాన్ని మనం ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. తర్వాత వచనంలో చెప్తున్నాడు, వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను. వారి పేళ్లు నా పెదవులనెత్తను. అంటే దేవుడిని కాకుండా వేరే వాటికి బలులు, అర్పణలు అర్పించేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు. మరి అనేక మంది విగ్రహాలను పూజించేటువంటి వారు మనం ముఖ్యంగా రాజుల గ్రంథాల్లో చూస్తాం. వాళ్ళు వేరే వాటిని అర్పించడం అనేటువంటిది.
అంటే నిజమైనటువంటి ఏ విధంగా దేవుడు కోరుతున్నాడో అటువంటి ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి విధంగా కాకుండా వేరే విధమైనటువంటి అర్పణలు వారు పూజించేటువంటి దేవతలకు అర్పించేవాళ్ళు. సో ఇక్కడ కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే, నేను ఆ విధంగా వారు అర్పించేటువంటి రక్తాన్ని ఒలికించి దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని చూసేటువంటి ఏ ప్రయత్నాన్ని కూడా నేను చేయను అని చెప్తున్నాడు. అటువంటి వాళ్ళ యొక్క దేవతల పేర్లు కానీ వారు అర్పించేటువంటి ఆ బలుల యొక్క అర్పణలు కానీ నేను నా పెదవులతో కూడా తీసుకోను. అంటే అవి అంత జుగుప్సాకరమైనవి, దేవుని దృష్టికి అసహ్యమైనవి. అటువంటి వాటిని నేను చేయను, అటువంటి వాటి విషయం నేను తలపోయను, అటువంటివి చేయాలని నేను ఎప్పుడూ అనుకోను. కానీ అతనికి తెలుసు దేవుడికి ఇష్టకరమైన బలి ఏంటంటే, కీర్తన 51 అధ్యాయం 16-17 వచనాల్లో మనం చదువుదాం. అది, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవ, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. మనం చాలాసార్లు ఒక దేవుడు ఏదైతే కోరుతున్నాడో దానిని ఒక అలవాటు ప్రకారంగా లేక నామమాత్రంగా అర్పించేటువంటి మనసు, నేను అది చేయను. కానీ నువ్వు కోరుతున్నట్లయితే అవి నీకు ఇష్టమైనవి కావు. కానీ విరిగినటువంటి మనసు నీకు ఇష్టకరమైన బలి. సో ఇక్కడ మనం 4వ వచనంలో కీర్తన 16:4లో అనేక మంది ఆ బలులు అర్పించి ఆ రక్తపానీయార్పణములు వారు ప్రోక్షించి వారు అనుకుంటున్నారు, నేను ఎంతగానో దేవుని ప్రేమించాను కనుకనే ఈ రక్తాన్ని ప్రోక్షించగలిగినటువంటి బలిని అది శ్రేష్టమైన దానిగా గుర్తించి నేను అర్పిస్తున్నాను అని అనుకుంటాడు. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే ఇంకొక కీర్తనలో, విరిగి నలిగినటువంటి మనసే ఆయనకి ఇష్టకరమైనటువంటి బలి, నీవు దానిని అలక్ష్యం చేయవు. ఒక మనిషి బయట ఉన్నటువంటిది తన మనసును నలగొట్టుకోనకుండా తనకు కలిగిన దానిని అర్పించడం అనేటువంటిది చాలా సులభం. తను స్వయంగా ఏదైతే తన స్వయం ఉన్నదో హృదయంలో దాన్ని అంతటిని కూడా చంపివేసి, అది అంతటిని కూడా నలిపివేసి, దాన్ని విరగదీసి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడవటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. నాకు సులువైనటువంటిది ఇతరులు చేసేటువంటిది లేక ఒక నామమాత్రంగా అర్పించేటువంటి బలి కానీ ఏది నేను చేయను. ఏది నేను చేయగలను, లేకపోతే ఎటువంటిది నేను అర్పించి నీ సన్నిధిలోనికి వస్తాను అంటే, నాలో నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది, లోబడినటువంటి తనమున్నది, లేకపోతే నా ఇష్టాన్ని కోరుతున్నటువంటి మనసు ఏదైతే ఉన్నదో దాన్ని అంతటినీ కూడా విరగదీసి నీ పరిశుద్ధతను, తర్వాత నీ నామాన ఘనతకు చెందవలసినటువంటి విధంగా విశ్వాసం ఉంచడానికి అవసరమైన మనసును తీసుకొని నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నాడు. అది మన విశ్వాస జీవితంలో కూడా పరీక్షించుకోవాల్సినటువంటిది. మనము దేవునికి అర్పించేటువంటి ఆరాధన, ప్రార్థన, స్తుతి లేక ఇంకా ఏదైనా అర్పణలు మనం అర్పిస్తున్నామని అనుకుంటే వాటన్నిటిలో కూడా మన యొక్క హృదయంలో ఎటువంటి నలిగినటువంటి తనము, విరిగినటువంటి మనసు లేక ఆయనను ప్రేమించి ఆయనకి ఇష్టకరంగా నడవాలనేటువంటి ఎంతో లోతైన బలమైన కోరిక లేకుండా అర్పించేటువంటి ఏదీ కూడా, తర్వాత అది ఒక విషయం ఒక నిమిషంలో ఒప్పించబడి అనేటువంటిది కాదు. అటువంటి ఒప్పించబడినటువంటి జీవితాన్ని మనం ప్రస్ఫుటంగా తెలియపరుస్తూ జీవించిన జీవితంతో అర్పించేటువంటి బలి ఆయనకి ఇష్టకరమైనటువంటి బలి. తర్వాత 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మన దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వంలో నుంచి విడుదల కలుగు చేసి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఈ యొక్క వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యంగా కొలిచి ఇచ్చాడు. ఆ వాగ్దానం అనేటువంటిది అబ్రహాంకి ఆదికాండంలో 15వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి దాని ప్రకారంగా అక్కడ నివసిస్తున్నటువంటి అనేక మంది జాతులందరినీ కూడా పారద్రోలి ఆ దేశాన్ని మరి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వారందరికీ కొలిచి ఇచ్చాడు. వారిలో ఇవ్వబడినప్పుడు ఒక లేవీ గోత్రమైనటువంటి వారికి ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు, యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకు అందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి హక్కు.
వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన వారు దాని తర్వాత ఏమేమి పొందుతారో మిగతా కింద వచనాల్లో వ్రాయబడినది. కానీ ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించవలసింది, వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. తర్వాత సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. కనుక ఇక్కడ మనం ఈ కీర్తనలో చూస్తే వారికి ఇవ్వబడినటువంటి 12 గోత్రాల్లో 2.5 గోత్రాలు యోర్దానికి తూర్పు వైపున, మిగిలిన 9.5 గోత్రాలు యోర్దానికి పశ్చిమ వైపున స్వాస్థ్యాన్ని పొందారు. వారి వారి యొక్క జనాభా లెక్కల ప్రకారం యెహోషువ వారికి పంచిపెట్టి ఇచ్చాడు ఆ దేశాన్ని. అయితే వారి మధ్యలో ఉన్నటువంటి ఈ 12 లేవీ గోత్రం వారికి వారి మధ్యలో ఎటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. ఆ స్వాస్థ్యం మనం చదివినటువంటి సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో 20వ వచనంలో కానీ, తర్వాత ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో కానీ దేవుడు యెహోవాయే లేవీయులకు స్వాస్థ్యంగా ఉన్నానని చెప్పాడు. వీళ్ళు ఇశ్రాయేలీలందరికీ కూడా వారి వారి జనాభా లెక్క ప్రకారం వాళ్ళందరికీ చీట్లు వేసి ఏ విధంగా యెహోషువ స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడో వాళ్ళందరికీ కలిగినటువంటిది భూమి. కానీ వారందరికి మధ్యలో ఉన్నటువంటి దేవుడైన యెహోవా లేవీయులకు స్వాస్థ్యంగా ఉన్నాను అని చెప్పాడు. చూడండి, ఒక మనిషి అంటే భూమి ఆకాశములకు సృష్టికర్త, తర్వాత సమస్తాన్ని నిర్వహించుతున్నటువంటి దేవుడు, ఆయనకి ఇష్టానుసారంగా ప్రతిదీ చేయగలిగేటకు సామర్థ్యం కలిగినటువంటి మహామహుడు, ఆయన ఆ మనుషునికి స్వాస్థ్యంగా చేయబడటం అనేటువంటిది ఎంత విలువైనటువంటిదో. అలా కాకుండా ఇశ్రాయేలీలందరికీ ఇవ్వబడినటువంటిది భూమి అనేటువంటి స్వాస్థ్యం. అంటే దానిలో నుంచి వచ్చేటువంటి ఆదాయము, పంట, ఇంకా మిగిలినటువంటి ఆశీర్వాదాలు అవన్నీ కూడా వారికి చెందుతాయి. లేవీయులకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం ఎంతో శ్రేష్టమైనది. అంటే స్వయంగా వీటన్నిటినీ వారికి ఆశీర్వాదాలు కలుగజేసేటువంటి దేవుడే లేవీయులకు స్వాస్థ్యంగా చేయబడ్డాడు. కీర్తనకర్త అయినటువంటి దావీదు అతడు లేవీయుడు కాదు, అతడు రాజు. అంటే రాజ్యం అంతా కూడా ఒక రకంగా చూసినట్లయితే అతని ఆధీనం కింద ఉన్నది. అయినప్పటికీ అనేక మందిని మరి 2వ సమూయేలు 8వ అధ్యాయంలో చూస్తే మోయాబీలు, ఫిలిస్తీన్లు, అమ్మోనీలు వీళ్ళందరినీ ఓడించి ఆ దేశాన్ని ఎంతగానో విస్తృతపరిచాడు. మరి దాని అందు అతడు సంతోషించలేదు. కానీ వాటన్నిటిలో కూడా జయం పొందడానికి కారకుడు అయినటువంటి యెహోవా యందు మాత్రమే అతడు ఆనందించాడు. సో అతడికి కలిగినటువంటి భూమి మీద కలిగినటువంటి స్వాస్థ్యం, దాని మీద కలిగినటువంటి ఆశీర్వాదాలు, దానిలో వచ్చేటువంటి సంతోషాన్ని గురించి అతడు ఎప్పుడు కూడా అతిశయపడినట్లుగా మనం చూడం. కానీ వాటన్నిటినీ అనుగ్రహించినటువంటి నిజమైనటువంటి దేవుడు అతని వీటన్నిటినీ ఆశీర్వాదాలు కలుగజేసి చక్కగా అనుగ్రహించినటువంటి ఆ దేవుడైన యెహోవా నా స్వాస్థ్య భాగం అని చెప్పాడు. అంటే ఎవరైతే లేవీయులకు ఆయన యెహోవా స్వాస్థ్యం అని చెప్పింది. కానీ యూదా గోత్రంలో పుట్టినటువంటి దావీదు దానిలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని, తర్వాత విశిష్టతను గుర్తెరిగి ఈ ఇవ్వబడినటువంటి భూమి, ఈ రాజ్యము వీటన్నిటికంటే ఉన్నతంగా ఏదైతే విలువైనటువంటిదో ఆ యెహోవాయే నాకు స్వాస్థ్యము అనేటువంటి విషయాన్ని గుర్తించి చెప్తున్నాడు. తర్వాత నా పానీయ భాగము. ఈ పానీయం అనేటువంటిది మామూలుగా మనం ఒక కప్పులో తాగేటువంటిది. ఆ భాగం అంటే నాకు సంతోషాన్ని కలుగజేసేటువంటిది. ఎప్పుడైనా సరే ఈ ద్రాక్షారసం తాగేటువంటిది మనం ఇక్కడ వచనంలో చూడవచ్చు. అంటే నా ఆత్మకు ఉల్లాసాన్ని కలుగజేసేది. సో నాకు ఈ లోకంలో కలిగి ఉన్నటువంటిది ఏది కూడా నీవు నాకు స్వాస్థ్యం, తరువాత నువ్వు మాత్రమే నా హృదయాన్ని ఉల్లసింప చేయగలవు. నేను నిన్ను త్రాగుట అనేటువంటిది మాత్రమే
నా హృదయంలో ఈ లోక సంబంధమైన ప్రతిదాన్ని కూడా తీసివేసి నిన్ను గురించినటువంటిది నీవు నిర్మించి నా పక్షంగా నీ కలిగిన ఉద్దేశాల నిమిత్తమై నన్ను సంతోషింపజేసి నా హృదయాన్ని ఆనందంలో డోలింపజేసేటువంటిది నీవు మాత్రమే. కనుక మన జీవితంలో చూడండి, మనకు కలిగినటువంటి అనేక ఆశీర్వాదాలు మరి అవి ప్రభువే ఇచ్చినప్పటికీ కూడా మనసు ఉంచకుండా వాటిని అనుగ్రహించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన తండ్రి యందు విశ్వాసం ఉంచి ఆయనలో నిజమైనటువంటి స్వాస్థ్యం యొక్క రుచిని సంతోషాన్ని పొందటం అనేటువంటిది, తర్వాత ఆయన ద్వారా నిజమైనటువంటి ఆనందాన్ని పొంది జీవించడం అనేటువంటిది ఎంతో విలువైనటువంటి ఆశీర్వాదం. అని విశ్వాసులుగా పిలువబడిన రాజు దావీదు ఆ విధంగా చేశాడు. మరి నూతన నిబంధనలో మనందరం కూడా రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం. కనుక మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి లేవీలే. అందరూ కూడా కేవలము దేవుని యొక్క పరిచర్యలో ఉన్నవారు మాత్రమే కాదు, అందరూ మరి ఎవరెవరైతే వారి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం చేత విమోచించబడి మరి నూతనంగా జన్మించి ఆయనను తండ్రిగా ప్రభువుగా గుర్తించారో వారందరూ కూడా ఆయనకు యాజకులు. ఆ యాజకులు ఇప్పుడు చాలామందిని కనుక మనం విశ్వాసులను కనుక చూసినట్లయితే ఇక్కడున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి సంతోషించి ఆనందించేవారుగా ఉంటారు. కానీ వాటిని అనుగ్రహించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవుని యందు సంతోషించడం అనేటువంటిది మనకి దూరంగా ఉన్నటువంటి అనుభవంగా చాలామందిలో కనపడుతుంది. దావీదు దాన్ని అధిగమించాడు. ఎప్పుడైనా మనం ఈ లోకంలో ఒక దాన్ని విజయాన్ని పొందినప్పుడు లేక జయించినప్పుడు మనకు కావాల్సింది పొందినప్పుడు దానిలో మనం ఆనందించడం అనేటువంటిది సహజ లక్షణం. కానీ దానిని అధిగమించి దానికి కారకుడు, దానికంటే విలువైనటువంటి వాడు, అంటే సమస్తాన్ని జరిగించి మన జీవితాన్ని ఎంతో చక్కగా నడిపించగలిగేందుకు సామర్థ్యం కలిగిన నా దేవుడు నాకు స్వాస్థ్యము. కనుక ఇక్కడున్నటువంటి దేన్ని బట్టి కానీ నేను అతిశయించుడు కానీ ఉల్లసించుడు కానీ కాదు. నువ్వు నాకు స్వాస్థ్యంగా చేయబడినటువంటి దాని యందు అతిశయించి, అంటే నేను అతిశయించి నీవు నన్ను ఏ విధంగా రోజు పోషించి నా యొక్క సంతోషాన్ని నేను త్రాగుట ద్వారా నా హృదయం యొక్క ఉల్లాసాన్ని అధికం చేస్తున్నావో దాన్ని బట్టి నేను సంతోషించి ఆనందిస్తాను అని చెప్తున్నాడు. కనుక మనకు కలిగినటువంటి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన కనుక మనకు స్వాస్థ్యంగా ఉన్నట్లయితే మన యొక్క జీవిత అనుభవంలో ఆయనను తిని త్రాగుట ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సంతృప్తి చెంది ఆయన ద్వారా కనుక మనం విశ్వాసంలో నడిపించబడుతున్నట్లయితే ఆ స్థితి మనకి ఈ లోకంలో కలిగినటువంటి అనేక సంపదల కంటే ఎంతో శ్రేష్టమైనది, ఉన్నతమైనది. మనం దానిని పొందగలగటానికి మన జీవితంలో మన అంతరంగంలో ఎటువంటి మార్పు అవసరమైనదో అది మనం గమనించుకోవాలి. అందుకనే ప్రభువు లూకా సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో దేవుని రాజ్యము బలవంతముగా జొరబడుతున్నారు అంటే ఆ స్వాస్థ్యం యొక్క అనుభవంలోనికి ఆయనను తిని త్రాగి సంతృప్తి చెందినటువంటి హృదయం యొక్క అనుభవంలోనికి నిజమైన మార్పిడిలోనికి రావడానికి పాత దాన్ని సంపూర్ణంగా తీసివేసి క్రొత్త దాని యొక్క అనుభవంలోనికి రాగలగటానికి ఎటువంటి బలవంతంగా మనలో ప్రక్రియ జరగాలో దానిని ఓడించి మరి ఎంతో బలవంతంగా ఆ పరలోక సంబంధమైన వెలుగును ఆత్మ సంబంధమైనటువంటి విధంగా దేవుడిని చూడలేనటువంటి దేవుడిని చూస్తూ మనం జీవించాలో దాని యొక్క అనుభవంలోనికి వచ్చిన వారని అర్థం. మోషే మరి దేవుని బిడ్డలతో శ్రమలందుట మేలని ఎంచి మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు కంటే ఇది మేలని ఎంచి రాబో బహుమానమందు దృష్టి ఉంచి ఉన్న వాటిని విడిచిపెట్టి అతడు ఇశ్రాయేలు పక్షంగా నాయకుడిగా ఉండి వారందరికీ విమోచించుటకు నాయకుడిగా చేయబడ్డాడు. కనుక ఎవరైతే ఆయనలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తెరిగి ఇక్కడున్న వాటిని విడిచిపెట్టి బలవంతంగా రాజ్యంలో జొరపడగలగటానికి అవసరమైనటువంటి దానిని గుర్తించి ఆయనను స్వాస్థ్యంగా పొందగలుగుతారో, అనుభవించగలుగుతారో, ఆయనను తిని త్రాగుట ద్వారా ఆ పాత్రలోని దానిలో ఉన్న దాన్ని ఆనందించగలుగుతారో, దాని ద్వారా సంతోషాన్ని పొందగలుగుతారో అది ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవం. తర్వాత నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు మరి భార్య, పిల్లలు, కుటుంబము, తర్వాత ఇతరమైన బాధ్యతలు, ఉద్యోగము, వ్యాపారము, ఇంకా రకరకాలైనటువంటివి ఉంటాయి. వాటన్నిటిని నిర్వర్తించుచు
మరి రాబోతున్నట్టు మరి పరలోకంలోనూ అదృశ్య దేవుడితోటి మనం అటువంటి అక్కడ జీవిస్తున్నట్లుగా జీవించగలగటానికి ఈ శరీరంలో ఉండవలసిన అనుభవం కొరకు మనం గనక ఆశపడి ఉంటున్నట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు అంటే భూలోకంలోనివి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి అనేక మంది దురాత్మల సమూహం మనం ఆ అనుభవంలో రాకుండా ఉండటానికి ఎంతగానో మనని వెనక నెడుతూ ఉంటాయి. అంటే ప్రతిరోజు ఏదో ఒక సమస్య తర్వాత మన హృదయాన్ని చెల్లింపజేసి వేరైన విధంగా మనం ఆలోచించి చూడగలగటానికి ఈ విధంగా మన మనసుని మారుస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో దావీదు ఏం చెప్తున్నాడంటే, నువ్వే నా భాగమును కాపాడుతున్నావు. ఏదైతే అనుభవాన్ని ఆత్మ సంబంధంగా నీలో నేను పొంది చూడగలిగి నడిపించబడాలని ఆశిస్తున్నావో, నేను దానికి అభ్యాసం చేసుకుంటూ దాని యొక్క అనుభవంలో నేను జీవిస్తున్నానో, నిన్ను గురిగా కలిగి నీ ద్వారా నీ యందు సంతోషించి నిన్ను త్రాగి తినుడు ద్వారా దానికి అంతరాయం కలిగించేటువంటి ప్రతి ఒక్క సమస్యను నీవు పరిష్కరించి నాకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని నువ్వు కాపాడుతున్నావు అని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో ఆయనతో పాటుగా నడవటానికి మనం ఏదైతే మనలో ఉన్నటువంటి ఆశ ఉన్నదో అది ఒక్కటే చాలదు. ఆయన కృప ద్వారా ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి ఆయన నడిపించబడి ఆయనతో మనం కలిసి ఉండటానికి అవసరమైనటువంటి ప్రక్రియను ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. మీరు ఒక వచనం చదువుతాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయాసంకల్పము నెరవేరుడికై మీరు కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. 12వ వచనంలో మీ సొంత రక్షణను భయంతోనూ వణకుతోనూ కొనసాగించుడి. కనుక మనకు ఇవ్వబడినటువంటి రక్షణను ఒక మెట్టు ముందుకు తీసుకువెళ్ళి మనకు ఇవ్వబడినటువంటి ఈ విమోచన, పాప క్షమాపణ లేక నరకం నుంచి బయటపడుట అనేటువంటి దాన్ని మాత్రమే కాకుండా ఆయన మనకి పరలోకంలో ఏమయ్యన్నాడో ఇప్పుడు ఏమయ్యన్నాడో దాని అనుభవంలో జీవించగలిగేటువంటి దానిని మీరు వణకుతో భయంతో కొనసాగించండి. ఎంతో ఇష్టపూర్వకంగా ఆయనలో ఉన్నటువంటి రుచిని ఆయన్ని తిని త్రాగటం ద్వారా పొందే బలం ద్వారా ఈ మంటిఘటాలలో ఆ కృపా మహేశ్వర్యం యొక్క నింపుదల కలిగి జీవించడానికి అవసరమైనది. అయితే 13వ వచనంలో అది అంటే 12వ వచనంలో మనం చేసేది చెప్తున్నాడు. 13వ వచనంలో ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును తన దయాసంకల్పం నెరవేరుడికాయ మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. కనుక ఆ ఇష్టాన్ని మనలో కలుగు చేసి దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మనము ఆయన మనకి ఏది అనుగ్రహించాలని కోరుతున్నాడో దాన్ని చేయుటకు కార్యసిద్ధి కలుగజేసేటువంటి వాడు కూడా దేవుడే. ఇక్కడ మనం చదివిన విధంగా నీవే నా భాగమును కాపాడుతున్నావు అంటే మనలో ఆ కోరికను ఉద్భవింపజేసి ఆ ప్రకారంగా ఆ అనుభవంలో జీవించగలిగేటువంటి మన యొక్క ఇష్టపూర్వకమైనటువంటి లోబడి కలిగినటువంటి తత్వాన్ని అనేక పరిస్థితులు బహిరంగంగా బయట మనకి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ వాటన్నిటిలో కూడా మనకు భద్రత కాపుదల అనుగ్రహించి ఆ పరలోక సంబంధమైన నిజమైనటువంటి ఉల్లాసంతో మన హృదయాన్ని నింపి చక్కగా నడిపించేటువంటి వాడు ఆయనే. కనుక మనం ఆయనని ప్రేమించి ఆయనని యథార్థంగా వెంబడించి ఆయనలో ఉన్న శ్రేష్టత్వాన్ని గుర్తెరిగి ఆయన మనకి ఇవ్వబోతున్నటువంటి దానిలో యొక్క విశిష్టతను తెలుసుకొని మనము ఆయనను వెంబడించాలని కోరికను ముందుకు సాగించుతున్నప్పుడెల్లా ఆయనే ఆ భాగాన్ని మనకు అనుగ్రహించేటువంటి దాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. సో తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మనం రక్షణ పొందిన తర్వాత చాలాసార్లు మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప విడుదలను గురించి చాలా సంతోషించి ఆనందించే వారిగా ఉంటాం. అది మన యొక్క క్రైస్తవ జీవితంలో మొదటి మెట్టు మాత్రమే. తర్వాత రాబోతున్నటువంటి ఆ గొప్ప నరకము లేకపోతే ఒక శిక్ష, దేవునితో ఎడబాటు అనేటువంటి దాని నుంచి విడుదల పొందామనేటువంటి దాన్ని మాత్రమే ఆధారంగా ఉండకుండా తర్వాత దేవుడిని ప్రేమించడం ద్వారా ఏ విధంగా ఆయనకు మనకి విశేషమైనటువంటి విషయాలలో చక్కని అనుభవంతో ముందుకు నడిపించి రాబోతున్నటువంటి లోకంలో కూడా ఉన్నతమైన వాటిని మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు అనేటువంటిది మనం గమనించి తెలుసుకొని ఆ విధంగా విడుదల పొందినటువంటి మనము భయంతో కాకుండా దేవుని ప్రేమతోటి
ఆయనను మనం విశేషంగా గుర్తించి ఆయన యొక్క ఉద్దేశాలు తెలుసుకొని పొందబోతున్నటువంటి పరలోక సంబంధమైన స్వాస్థ్యం యొక్క అనుభవంలోనికి రావడానికి మన జీవితం అంతటిలో కూడా ఆయనను మనం ఘనపరచుట జీవించుట అనేది నేర్చుకోవాలి. తర్వాత మనం చూస్తే 6వ వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. ఈ ఇశ్రాయేలీయులందరికీ కూడా తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళందరికీ వారి వారి యొక్క కొలతల ప్రకారం వారికి దేవుడు కొలిచి ఇచ్చాడు. కీర్తనలు 78వ అధ్యాయం 55వ వచనం, వారి ఎదుటి నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేశాను. కనుక మీరు చూడండి, ఒక దేశం మొత్తం 6 లక్షల మంది 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు, లెక్కించబడిన వారు, అటువంటి జనం మరలా స్త్రీలు పిల్లలని ఇంకా లెక్కించలేదు. వాళ్ళందరూ కూడా ఐగుప్తు దాసత్వంలో నుంచి బయటికి వచ్చి తర్వాత వారికి ఇవ్వబడినటువంటి కనాను అనేటువంటి వాగ్దాన దేశాన్ని పొంది వారికి కలిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం వారందరికీ కూడా ఒక కొలనూలు చేత వారిని కొలిచి వారికి దేశాన్ని పంచిపెట్టాడు. తర్వాత వారిలో లేవీయులకి స్వాస్థ్యం లేదు. వారందరిలో ఆ విధంగా పంచిపెట్టినప్పుడు ఇక్కడ మనం చూస్తే అటువంటిది మనందరికీ కూడా ఉంది. అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. కనుక మనం కనుక నిజమైనటువంటి విధంగా రక్షించబడి దేవుని ఆత్మచేత ముద్రించబడి మనం ఆయనకి చెందిన వారంగా ఉంటే దేవునికి వారసులము. కనుక మనకి ఆయన ఏదై ఉన్నాడో అవన్నీ కూడా మనకు చెందుతాయి. దాని ద్వారా మనం వారసత్వాన్ని పొందుతాం. కానీ దాంట్లో ఇంకొకటి ఉందో చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13, 14 వచ్చి, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనీజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యంగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బా. ఆ అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. ఇవ్వబడినటువంటి 9.5 గోత్రాల వారు, అంటే యోర్దానికి పశ్చిమన ఉన్నటువంటి అన్నిటికంటే దిగువ భాగంలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి హెబ్రోను కాలేబుకు స్వాస్థ్యంగా దొరికింది. మనం ఒక రకంగా చెప్పాలంటే అది హెబ్రోన్ అనేటువంటిది దాని పేరుకి అర్థం ఏంటంటే సహవాస్త. తర్వాత కొంతమందికి యెరూషలేంలో దొరికింది, కొంతమందికి యెరూషలేం పట్టణంలో మరింత దగ్గరగా సియోను కొండ దగ్గరలో దొరికింది. కనుక ఆ విభజింపబడినటువంటి దేశమంతటిలో కూడా కొంతమందికి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం, అంటే ఎక్కడైతే దేవుడు తను నివాసంగా ఉండటానికి కోరుకున్నాడో వారితో సహవాసత కలిగి ఉండగలిగేటువంటి స్థలంని కోరుకున్నాడో ఆ స్థలంలో కొంతమందికి దొరికింది, అంటే యూదా గోత్రపు వారికి. మనం దేశమంతా కూడా స్వాస్థ్యమే, కానీ యూదా గోత్రానికి మాత్రం ఎక్కడైతే దేవుడు తనకు నివాస స్థలంగా ఉండటానికి ఏర్పరచుకున్నటువంటి స్థలంలో వారికి దొరికింది. వారికి స్వాస్థ్యంలో కూడా మరి శ్రేష్టమైనటువంటి స్థలాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. మనం ఇక్కడ కీర్తన 5వ వచనంలో చూసినప్పుడు యెహోవా నా స్వాస్థ్య భాగం అంటే, మనం ఉదాహరణ చూసుకుంటే అన్నిటికంటే ఉత్తరాన ఉన్నటువంటి దాను గోత్రం దగ్గర నుంచి కింద ఉన్నటువంటి షిమ్యోను గోత్రం వరకు ఈ మధ్యలో అంటే కొంచెం దక్షిణాన ఉన్నటువంటి యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి స్వాస్థ్యం ఎంతో విలువైనదిగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఎందుకంటే కీర్తనను 132వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహోవా సియోనును కోరుకొనెను, అది ఆయనకి తరతరములకు నివాసముగా ఉండెను. ఆ స్థలంలో వారికి పాలు ప్రాప్తించింది. సో దావీదు ఏం చెప్తున్నాడంటే, నాకు మనోహర స్థలంలోనూ నాకు పాలు ప్రాప్తించింది. అంటే హెబ్రోన్లో దేవుని యొక్క సహవాసత, యెరూషలేములో ఉన్నటువంటి సియోను కొండ అది ఆయన కోరుకున్నటువంటి నివాస స్థలం, అక్కడికి పక్కనే ఉన్నటువంటిది దావీదుపురం. వీటిలో నాకు స్వాస్థ్యం దొరికింది అని చెప్తున్నాడు. దేశం మొత్తం కూడా దేవునికి స్వాస్థ్యంగా ఉన్నప్పటికీ కూడా, దేవుని బిడ్డలకి
దావీదుకు దొరికినటువంటి స్థలం మనోహరమైనటువంటి స్థలం. ఆయనతో సహవాసత కలిగి ఉండి ఆయన నివసించేటువంటి స్థలాన్ని ప్రేమించి ఆయనతో ఎల్లప్పుడూ సదాకాలం ఉండాలని కోరుకొనగలిగినటువంటి మనసు. సో ఏ విధంగా అన్నిటికంటే రాజ్యం కంటే కూడా దేవుడిని, తర్వాత దేవుడినిలో ఉన్నప్పుడు కూడా ఆయనతో సహవాసత ఆయన నివసించేటువంటి స్థలాన్ని విశేషంగా దావీదు కోరుకుని దాన్ని పొందినవాడుగా ఉన్నాడో తన ఈ కీర్తనలో చెప్తున్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో కూడా ఈ లోకంలో మనకి అనేకమైనవి ఉండటానికి మరి జీవించడానికి అవసరమైనటువంటివి మాత్రమే కాకుండా ఆయనతో పాటుగా ఉండటం, తర్వాత ఆయనతో సహవాసతలో ఉండటం, ఆయన కోరుకొని ఉన్నటువంటి నివాస స్థలం యొక్క అనుభవంలోనికి మనం వచ్చి జీవించడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. అది సరైనటువంటి విధంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టి మరి ఆయన కోరుతున్నటువంటి స్థాయికి, మరి పరలోకంలో మనకి ఏదైతే ఆయన బహుమానం ఇవ్వాలని కోరుతున్నాడో దాని స్థాయికి మనం చేర్చబడతాం. చూడండి, ఇది రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. రక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా నిత్య జీవం అనేటువంటి వరాన్ని పొంది దేవుని బిడ్డలుగా చేయబడి దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందేటువంటి వారుగా ఉంటారు. కానీ వారిలో కొంతమంది క్రీస్తుతో కూడా శ్రమపడటానికి ఇష్టపడినటువంటి బిడ్డలుగా ఎంచబడి ఆయనతో కూడా శ్రమల్లో పానుభవంలో పాలు పొంది మరి ఆయనతో పాటుగా మహిమపరచబడి ఆయన తోటి వారసులుగా చేయబడతారు. అంటే క్రీస్తు తోటి వారసులుగా, అంటే రక్షించబడినటువంటి క్రైస్తవులందరూ కూడా క్రీస్తు తోటి వారసులుగా అవకాశం ఉంది. కానీ అందరూ దాన్ని పొందలేకపోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా క్రీస్తుతో శ్రమలు పొందుతున్నారని మనం చెప్పలేం. దేవుని యొక్క ఉద్దేశం అందరూ కూడా అటువంటి విధంగా ఉండాలనే కోరుతున్నాడు. కానీ ఎవరైతే క్రీస్తుతోటి శ్రమలు పొందటానికి ఇష్టపడతారో, అంటే వారికి శరీర సంబంధంగా వారు చేసిన తప్పులు పొరపాట్లు లేక వారిలో జరిగేటువంటి పరిశుద్ధీకరణ కార్యాన్ని బట్టి జరిగేటువంటి వాటిని కాదు, అంటే కేవలము దేవుని కొరకు, ఏదైతే దేవుని యొక్క మహిమార్థం కొరకు దేవుని యొక్క శ్రమలలో పాలివారు అవుతారో అటువంటి వారు. ఉదాహరణకి కాలేబును చూడండి. కాలేబు అతడు అర్బా అనేటువంటి పట్టణాలను పట్టుకున్నాడు. ఎవరు ముందుకు రాలేదు, వారిని ఓడించాడు. వారు గొప్పవారు, కానీ వారందరినీ ఓడించి ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు. కనుక మనం మన యొక్క విశ్వాస జీవితంలో ప్రభువు కొరకు ఎటువంటి యోధులుగా జీవించి మరి ఆయన నామం యొక్క మహిమ కొరకు ఆయన యొక్క సహవాసను శ్రేష్టమైన దాన్ని ప్రేమించి ఉన్నతమైనటువంటి దానిని మనం చూడగలుగుతామో జీవిస్తామో అటువంటి వారికి అనుగ్రహించబోయేటువంటిది ఆ మనోహరమైన స్థలం. తర్వాత ఇంకోటి కూడా చూడాలి. ఒకటి, మన రక్షణ పొందిన మనందరికీ కూడా ఉచితంగా ఇవ్వబడినటువంటిది నిత్య జీవం అనేటువంటి వరం. అంటే నరకంలో నుంచి తప్పించబడి సదాకాలము కూడా దేవుడితోటి ఉండగలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. అయితే వారిలో ఎవరైతే జయించుతారో, క్రీస్తుతో కూడా శ్రమలు పొందడానికి ఇష్టపడతారో వారికి ఇవ్వబడినటువంటి మనోహర స్థలంలో ఉన్నటువంటి స్వాస్థ్యం ఏమిటి అంటే, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో తిరిగి వచ్చి 1000 సంవత్సరాలు తన పరిపాలన భూమి మీద స్థాపించినప్పుడు ఆ రాజ్య స్థాపనలో వీరు కూడా పాలివారయండి ఆ క్రీస్తు తోడి వారసులు కనుక ఆయనతో పాటుగా రాజ్యం చేయబడేవారుగా ఉంటారు. ఆ యొక్క విశేషమైనటువంటి ఆ మనోహర స్థలాల్లో ఉండేటువంటి స్వాస్థ్యం అందరూ కూడా పొందగలగటానికి ఆహ్వానమైతే దేవుడు ఇస్తున్నాడు. కానీ ఎవరైతే ఆయనతోటి శ్రమలను పడటానికి ఇష్టపడతారో, ఆయనతో పాటుగా ఈ లోకంలో నడవడానికి ఇష్టపడతారో, ఆయనకు విధేయులై జీవిస్తారో అటువంటి వారికి ఆ మనోహరమైన స్థలాల్లో స్వాస్థ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. దాన్ని ఆయన వారికి అనుగ్రహించి వారిని ఘనపరుస్తాడు. ఉదాహరణకు చూడండి, ఇంకొకటి మరి ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఎస్తేరు మరి రాణిగా చేయబడింది. వారి పిన తండ్రి మొర్దెకై ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఇంకా కొంతమంది యోధులు మామూలుగా మిగిలిపోయారు. అన్ని చోట్ల ఆ రాజ్యంలో విస్తరించున్నారు. మరి వీళ్ళందరూ కూడా యూదులే, అంటే దేవుని యొక్క బిడ్డలే. కానీ ఒక్కొక్కరి యొక్క స్థానం ఒక్కొక్క రకంగా ఉంది. ఎస్తేరు రాణిగా చేయబడింది, అంటే రాజుకి అతి దగ్గరగా సమీపంగా, తర్వాత రాజు యొక్క హృదయాన్ని ఎరిగినదిగా, రాజు యొక్క అంతఃపురంలో నివసించేటువంటి మరి విశేషమైనటువంటి వ్యక్తిగా ఉంది. మొర్దెకై రాజు యొక్క రాజ్యం అంతటిలో కూడా
రాజు యొక్క ప్రభుత్వాన్ని నిర్వర్తించేటువంటి వాడిగా చేయబడ్డాడు. మిగిలినటువంటి యూదులు మరి హామాను మరి చేసినటువంటి రాజు యొక్క ఆజ్ఞను నుంచి తప్పించబడి వారి ప్రాణాలను కాపాడబడిన వారుగా మాత్రమే ఉన్నారు. అందరూ యూదులైనప్పటికీ ఒక్కొక్కరి యొక్క స్థానంలో వేరువేరు అయినటువంటి వ్యత్యాసాలు కనబడతాయి. కనుక విశ్వాసులలో కూడా రాబోయే తరంలో ఆ మనోహర స్థలాల్లో ఉండబోయేటువంటి వారు ఎస్తేరు, మొర్దెకై లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను ప్రేమించిన వారు కారు. ఎందుకంటే వారు సమస్తాన్ని విడిచిపెట్టి అందరి కొరకు మరి రాజు యొక్క ప్రాణం కొరకు వారు జీవించిన వారు. అటువంటి విధంగా మనం ఈ లోకంలో ఎవరెవరైతే జీవిస్తారో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్తించడానికి వారి యొక్క మంటికటాలలో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించుకొని జీవించుతారో అటువంటి వారికి మనోహరమైన స్థలాల్లో రాబోయేటువంటి తరంలో దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఏంటి ఆ మనోహర స్థలం? మరి పరలోక సంబంధమైనటువంటి స్థలాలలో ఏదైతే విశేషమైనటువంటి విధంగా అధికారం కలిగి ఉన్నదో ఆ స్థలాన్ని ఈ బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఆక్రమించేటువంటి వారు భూమి మీద కూడా రాజ్యం చేస్తారు. ఆ రెండింటినీ కలిపినటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తులో భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి కూడా ఆయన యందు ఏకముగా సమకూర్చబడినప్పుడు ఆయనతో శ్రమపడి ఆ మనోహరమైన దాన్ని ప్రేమించి మరి ఆ పెళ్లి కుమార్తె మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పెళ్లి కుమార్తెగా ఉండటానికి ఇష్టపడి ఇప్పుడు సమస్తంలో కూడా ఆయనను ఘనపరుస్తూ ఆయనతోటి శ్రమపడుతూ ఆయన యొక్క జీవితాన్ని కలిగి జీవిస్తున్నటువంటి బిడ్డలు. పాత నిబంధనలో కూడా అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి. అబ్రహాం మరి ఆయనను గురించి ప్రభు సాక్ష్యం చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం, నీ పితరుడైన అబ్రహాము నా దినము చూడవలనని ఎంతగానో ఆశపడి నన్ను చూచి సంతోషించను. మరి అబ్రహాంకి దేవుడు వాగ్దాన దేశంగా ఇచ్చినటువంటి దేశంలో పరదేశిగా జీవించి రాబోతున్నటువంటి మరి తన యొక్క వంశావళిలో పుట్టబోతున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా భూలోకంలో ఉన్నటువంటి జనములన్నీ ఆశీర్వదించబడతాయనే విషయాన్ని గుర్తెరిగి ఆయన పరలోకంలో ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడనే విషయాన్ని తెలుసుకొని దానిలో కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యం చేయబోతున్నాడనే విషయాన్ని గ్రహించిన వాడే దాన్ని ఎదురు చూచి జీవించాడు. అతనికి మనోహర స్థలాల్లో స్వాస్థ్యం దొరికింది. మరి అటువంటి విధంగా మోషే కూడా అంతే. మరి ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టాడు. మరి దేవునితో కూడా దేవుని బిడ్డలతో శ్రమపడి పొందబోయేటువంటి బహుమానమైన గురి జీవించాడు. పౌలు కూడా అంతే. నా కొరకై ఒక మహిమా కిరీటం ఉంచబడినది, నేను ఆయనతో కూడా ఆయన శ్రమలలో పాలువాడనగట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అటువంటి అనుభవంలోనికి అతను వచ్చాడు. కనుక ఈ దినాల్లో ఆ మనోహరమైన స్థలాల్లో పొందబోయేటువంటి స్వాస్థ్యం యొక్క విశిష్టతను, ఆయనతో దినదినము సహవాస్త, ఆయనలో కలిసి జీవించుట, ఆయనతో పాటుగా నడుచుట అనేటువంటి అనుభవం కలిగిన బిడ్డలకు ఆ ఉన్నతమైనటువంటి స్థలాల్లో దేవుడు అనుగ్రహించబోయే స్వాస్థ్యం యొక్క విలువ ఎంతో గొప్పది. దాన్ని మనం పొందగలగటానికి జయించినటువంటి విధంగా మన క్రైస్తవ జీవితాన్ని అలవరుచుకుని జీవించాలి. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. దేవా, మమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యం ఎంతో గొప్పది. ఈ లోక సంబంధమైన మేము పరలోక సంబంధమైనటువంటి వాటి విషయాలలో కూడా మరి మీ కుమారునితో కూడా కలిసి వారసత్వాన్ని పొంది అక్కడున్నటువంటి స్థలాల్లో మరి మీ యొక్క స్వాస్యాన్ని మాకు అనుగ్రహించబోతున్నావు. దాని విలువను విశిష్టతను గుర్తెరిగి మా క్రైస్తవ జీవితాన్ని మరలా దాసత్వం అనే కాడి కిందకు తీసుకుని రాకుండా ఈ లోక సంబంధమైన వాటిని కాకుండా పరలోక సంబంధమైన వాటిని చూచి వాటి యందు అపేక్ష కలిగి మరి మేము జీవించగలుగుటకు మాకు సహాయం చేయి. నీవే మా భాగమును కాపాడేవాడవు కనుక ఆ భాగమును మా కొరకై కాపాడి చక్కగా మమ్మల్ని నడిపించి చివరంట మా జీవితాలను కడతీర్చమని ప్రార్థిస్తున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.